హాయ్ ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా మోందా తుఫాను ఎఫెక్ట్. మరి ఈ తుఫాను ప్రభావం బాగా ఉంటుందని చెప్పి ఎవరైతే గుడిసెల్లో ఉండి రేకులు ఇబ్బంది పడుతున్న వారిని అందరినీ పునరావాస కేంద్రాలు మన తాడింకి హై స్కూల్లో ఏర్పాటు చేసిన ప్రభుత్వం చేసి వారిని అక్కడికి 3 రోజులుగా ఉంచి మరి వాటిని పరిశీలించటానికి ఉన్నారో అని మరి ఎమ్మెల్యే గారు పామారి నియోజకవర్గంలో ఉన్న ఎమ్మెల్యే గారు వారందరితో మాట్లాడి అమర్ రాజా గారితో మాట్లాడి అలాగే మరి ఎంఆర్ఓ గారు, ఎమ్మెల్యే గారు, గ్రామ సర్పంచులు, కురజాడ, మంటాడ, తాడింకి గ్రామ పెద్దలు అయితే వీరికి సహాయం చేసిన వాలంటీర్స్ చాలామంది ఉన్నారు. అలాగే ఆశా వర్కర్లు, పని ఆహార పథకం ఉన్నవారు, అలాగే ఇంకా చాలామంది వీరికి సహాయంగా నిలిచారు. అలాగే ఆశా వర్కర్లు ఇంకెంతోమంది వీరి కోసం ముందుకు వచ్చి సహాయం చేశారు. అలాగే చేసిన ప్రతి ఒక్కరికి మన ఎమ్మెల్యే గారు కృతజ్ఞతలు తెలిపారు. చూస్తున్నారు కదా, వారందరికీ కృతజ్ఞతలు తెలిపారు మన ఎమ్మెల్యే గారు. అయితే మరి మంచి కార్యక్రమాల్లో పాల్గొన్న వారికి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. మరి వారిని సురక్షితంగా క్షేమంగా ఉంచి ఈ 3 రోజులు వారికి ఏం కావాలో దగ్గరుండి చూసుకుని మరలా తుఫాను ఎఫెక్ట్ తగ్గింది అని తెలిసిన తర్వాత, అధికార ప్రకటన వచ్చిన తర్వాత వారి గృహాలకి వెళ్ళటానికి పర్మిషన్ ఇచ్చారు. మరి వారి గృహాలకి వెళ్ళటానికి అధికార ప్రకటన జరిగింది. మరి ఈ 3 రోజులు మా తాడింకి హై స్కూల్లో మరి షెల్టర్ ఇచ్చి వారిని చూసి, అలాగే ప్రతి వారికి మా తరపున కూడా కృతజ్ఞతలండి. అలాగే మన హెచ్ఎం సార్కి, మన ఎమ్మెల్యే గారికి, మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే విద్యాశాఖ మంత్రి గారికి, ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుతున్నామండి. చూస్తున్నారు కదా, ప్రతి ఒక్కరు దగ్గరుండి ఈ కార్యక్రమంలో పాల్గొని వారికి సహాయంగా నిలిచారు. ఎవరికి ప్రాణ నష్టం జరగకూడదన్న ఒక ఉద్దేశంతో ఇవన్నీ చేశారండి. అందుకు కృతజ్ఞతలు తెలుపుతున్నాం మా ఛానల్ తరపున.